హైదరాబాద్ సిటీ పోలీస్ స్పోర్ట్స్ మీట్ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. నిత్యం పని ఒత్తిడిలో ఉండే పోలీసులు ఆటలు ఆడుతూ సరదాగా గడిపారు. నగర పోలీసుల వార్షిక క్రీడా పోటీలు 4 రోజుల పాటు జరిగాయి. ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొని సిబ్బందికి బహుమతులు ప్రదానం చేశారు. హైదరాబాద్ నగర పోలీసు వార్షిక క్రీడలు 4 రోజుల పాటు ఉత్సాహంగా సాగాయి. గోషామహల్ తో పాటు సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్, ఎల్బీ స్టేడియంలో వివిధ క్రీడాంశాల్లో పోలీసు సిబ్బందికి పోటీలు నిర్వహించారు. 100, 400 మీటర్ల పరుగు పందెం, టగ్ ఆఫ్ వార్, గుర్రాల జంపింగ్, పెగ్గింగ్ తో పాటు ఇతర పోటీలు నిర్వహించారు. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ సిబ్బంది ఓవరాల్ మొదటి విజేతగా నిలిచింది. సిఎస్డబ్ల్యూ టాస్క్ ఫోర్స్ జట్టు 2వ స్థానంలో నిలిచింది. గోషామహల్ పోలీసు స్టేడియంలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అబ్బురపరిచే నృత్య ప్రదర్శనలు, దేశభక్తి గీతాలతో సిబ్బంది ఆకట్టుకున్నారు. సిఎస్ శాంతికుమారి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చారిత్రక నిర్ణయమని అన్నారు. Today, as we witness 14 contingents competing across 24 sports disciplines, it's a testament to the unwavering commitment of Telangana Police to the historic and holistic well-being of their personnel. I also take this opportunity to highlight the Telangana government's remarkable initiative, the Telangana Young India Sports University. The first of its kind university aims to provide world-class infrastructure and training facilities, focus on sports education, research and innovation, nurture budding athletes with advanced coaching methods and exposure to global best practices, promote collaboration with national and international sporting bodies, ensure inclusive development by identifying talent from rural and urban areas. In championships, there are no losers, only winners. Some win trophies, while others win hearts and praises. This rings true as we see the incredible enthusiasm and dedication of every participant here. Winning or losing matters less when the ultimate goal is showcasing your talent, pushing your limits and embracing the true spirit of sportsmanship. పోలీసు సిబ్బంది పోటీతత్వాన్ని, క్రీడా స్ఫూర్తిని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కొనియాడారు. ఆటలతో ఒడిదొడుకులను అధిగమించే సామర్థ్యం పెరుగుతుందని, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందన్నారు. 2000 మంది పోలీసు సిబ్బంది వివిధ ఆటల్లో పాల్గొన్నారని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ నిర్వహిస్తామని తెలిపారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ఫిట్నెస్ కోసం సమయాన్ని కేటాయించాలని సూచించారు. సిటీ పోలీస్ అనేది మనందరికీ తెలుసు. 24 గంటల పాటు మనం టెన్షన్లో ఉంటాము. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దొంగతనాలు, విఐపి విజిట్స్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. రాష్ట్రానికి రాజధాని, దేశంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీ. లక్షలాది మంది వచ్చి వెళ్తుంటారు నగరం నుండి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎప్పుడు ఒత్తిడి ఉంటుంది. గెలవడం, ఓడిపోవడం అనేది అది వేరే విషయం. కానీ మీరు టాలెంట్ ని చూపించగలిగారు. నిత్యం శాంతి భద్రతల పర్యవేక్షణలో తలమునకలయ్యే పోలీసు సిబ్బంది వార్షిక క్రీడల్లో పాల్గొని ఆట విడుపు పొందారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు.